చెప్తాడు, ఒక పేరు చెప్తాడు, సుభాష్ చంద్రబోస్ అని. సుభాష్ చంద్రబోస్ గారు ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీని జపాన్లో స్థాపించి 60,000+ సోల్జర్స్తో బ్యాటిల్ చేస్తారు బ్రిటిష్ వాళ్ళతో. అటు ఇంపాల్, కోహిమా ఇటు నుంచి బ్యాటిల్ చేస్తున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళ వెన్నులో వణుకు పుడుతుంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని 1946లో నావీ రివోల్ట్ చేస్తారు. దాని తర్వాత భయపడి పారిపోతే బ్రిటిష్ వాళ్ళ పరువు పోతుందని వాళ్ళు మనకు స్వాతంత్రం ఇచ్చాం అని గొప్పలు చెప్పుకుంటారు. ఇంతటి చరిత్రను వదిలేసి బోసినవ్వుతో శాంతి చర్చలతో వచ్చింది స్వాతంత్రం అనుకోవడం మన దౌర్భాగ్యం. మనకి స్వతంత్రం రావడానికి ఎంత కష్టపడితే స్వాతంత్రం వచ్చింది, ఈ డెమోక్రటిక్ కంట్రీలో బతకాలంటే అప్పుడు ఎంత త్యాగాలు చేస్తే మనకు స్వతంత్రం వచ్చిందని తెలిస్తే అకౌంటబిలిటీ పెరుగుతుంది. యాజ్ ఎ ఇండివిజువల్ పర్సన్ వాట్ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ టు ద నేషన్ అనే రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. డెమోక్రసీ యొక్క వాల్యూ తెలుస్తుంది, ఫ్రీడమ్ యొక్క వాల్యూ తెలుస్తుంది. అందు గురించి చరిత్ర తెలుసుకోవాలంటది కానీ ఏదో వేరేల మీద హేట్రేట్ గురించి కాదు. ఈ దేశం నాదనడం ఎప్పటిదో పాత మాట, ఈ దేశం నేననడం ఈ నవకవితా సూక్తం. భారత్ మాతాకి జై.